ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్వామీజీ గారు, బోధానంద గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అమ్మా. గురుగారు, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను కూడా చూస్తున్నాను వాతావరణం, చక్కటి వాతావరణం, మా పక్షులు, గోశాల వెనుక చాలా మందితో కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చాలా బాగుంది, బాగా జరుగుతుంది, ప్రతి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయని. మరి ముఖ్యంగా ఒకసారి మీ మాటలో కూడా చెప్పండి, ఈ ఆలయం ఒక విశిష్టత ఏంటంటారు అసలు? అమ్మా, ఆలయం అంటే ఫస్ట్ అసలు మాది గోశాల. ఫస్ట్ గోశాల నుంచి స్టార్ట్. ఫస్ట్ అసలు కిరాయి గృహంలో యాదగిరిగుట్టలో ఉండేవాళ్ళం. 24 గోవులతో మేము ఈ స్థలం తీసుకుని ఇక్కడ ఈ స్థలంలో రావటం జరిగిందనమాట. 24 గోవులతో ఉన్నటువంటి మొదలైనటువంటి మా ప్రస్థానం ఇప్పుడు సుమారు కొన్ని వందల గోవులు బయట ప్రజలకు దానం చేశాము, రైతులకి. తరువాత ఇప్పుడు ఒక 63 గోవులతో గోశాల నడుస్తుంది. 2013లో ఇక్కడికి వచ్చి స్థాపించడం జరిగింది. మీరు ఇప్పుడు చూసినటువంటి సైదాపూర్ స్వామి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 2013 నుంచి 2014 ఏప్రిల్ 17న పట్టాభిషేకం చేసుకుని ఆ పీఠానికి అధివసించడం జరిగిందనమాట. తర్వాత మాకు కాలభైరవుడు అమ్మవారు ఇష్టదైవాలు. కాలభైరవుడు ఒక 2 సంవత్సరాలు ఇక్కడ టెంపుల్ కట్టే వరకు ఆయన మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే సందర్భంలో భిక్ష తీసుకున్న తర్వాత విశ్రాంతి తీసేటప్పుడు అసలు మమ్మల్ని విశ్రాంతి తీసుకునే వాళ్ళ కొంచెం కలత నిద్రలో కూడా ఆ భైరవ తాండవం లాగా ఏదో కొన్ని అలా అనిపించేవి, సత్యంగా నిజంగా. తర్వాత రాజమండ్రి కాలభైరవ గురువు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన నాకు ఉపగురువులు. ఆయన దగ్గరికి వెళ్ళి చెబితే ఆయన అన్నారు, కాలభైరవుడి పూర్వం అక్కడ ఉంటారు, ఆ స్థానం కాలభైరవ క్షేత్రం, అది నువ్వు మహాకాలభైరవ శక్తిపీఠం అని స్థాపించి నేను ఒక విగ్రహం పంపిస్తాను. ఇప్పుడు మీరు చూసే విగ్రహం, పూజలు అందుకునే విగ్రహం ఆయన పంపించింది. కాలభైరవ గురువు అంటే చాలా పెద్ద కీర్తమ్మ ఆయన, మా ఉపగురువులు. ఆయన ఆ విగ్రహాన్ని పంపించారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. చాలా కాలం గుడి నిర్మాణం లేకుండా చిన్న పెద్ద గొడుగులు, ఏది మన ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసే వాళ్ళ యొక్క పెద్ద గొడుగులు కిందే స్వామి ఉన్నారు. ఆటోమేటిక్గా కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు. గూడూరు నారాయణ రెడ్డి గారని భారతీయ జనతా పార్టీ లీడర్ అనమాట. ఆయన ఒక 4.5 లక్షలు దానం చేశారు. ఇంకా ఆళ్ళు కొంత అప్పు చేసి కూడా మీరు చూసేటువంటి టెంపుల్ని నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత మేము అనేక సందర్భాల్లో మాంది గుళిక, యమయంద్ర, వరుణ గ్రహాలు, నవగ్రహాలు, లగ్నంతో కూడిన జాతక చక్రాన్ని నేను గ్రహించటం నేను నేర్చుకున్నాను. దాంతోనే ప్రజలందరికీ చెప్పడం జరిగింది. అందరినీ తమిళనాడు ప్రాంతం పంపించవలసి వచ్చేది మాందీశ్వరుడు కోసం. అందుకని తర్వాత మెల్లగా మాందీశ్వర ఆలయాన్ని కూడా మన దగ్గరే చింతారు ఉక్మాంగతరావు గారని మంచి మాందీశ్వరుడి భక్తులు ఆయన ద్వారా మేము ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పుడు మీరు చూసినటువంటి లింగ రూపంలో ఉండే స్వామి టెంపుల్, నిర్మాణంలో ఉండే టెంపుల్ మాందీశ్వరాలయం. అంటే ఈ క్షేత్రంలో మహాకాలభైరవ శక్తిపీఠంలో మాందీశ్వరాలయము, స్వామి బోధానంద గోసేవాశ్రమం అనేటువంటి 3 సంస్థలు నడపబడుతూ ఉన్నాయమ్మ. మాకు కాలభైరవ దేవాలయంలో అమావాస్య, పౌర్ణమి, అష్టమి, స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామి దేలా స్వాతి నక్షత్రము, కాలభైరవ స్వామి వారిది కూడా స్వాతి నక్షత్రమే. ఆ స్వాతి నక్షత్ర దినాల్లో శనివారాలేమో మాందీశ్వరాలయంలో ఇలా పూజలు జరుగుతూ ఉంటాయన్నమాట. మాకు ప్రధానంగా గోశాల కొంచెం లోటు బడ్జెట్లో నడుస్తూ ఉందమ్మా. గోవుల్ని స్పాన్సర్ చేసేవారి కోసం, అంటే ఒక గోవును 2 గోవులను ఒక ఫ్యామిలీ వారు దత్తత తీసుకుని ఆ దత్తత తీసుకున్నటువంటి గోవుకు అయ్యేటువంటి వ్యయాన్ని వాళ్ళు భరించేటట్టుగా ఆ గోవు మన దగ్గరే ఉండి మనం సుభిక్షంగా చూస్తాం. మీరు చూచారు గోశాల ఎంత సుభిక్షంగా ఉందో చూచారు కదా. ఈ ప్రధాన ఉద్దేశం గోశాల బాగా నడిచే దానికోసం, దాతల కోసం. కాలభైరవ దేవాలయం ఇక్కడ ఉంది, మాందీశ్వరాలయం ఇక్కడ ఉందని చెప్పేసి ప్రజలకు తెలియదు కనుక ఆ ప్రజలందరికీ తెలియజెప్పే ఉద్దేశంతో మేము ఉన్నామమ్మా. గురుగారు, విశేషంగా మరి మీరు కొన్ని రోజులు చెప్పారు, అమావాస్య, పౌర్ణమి అని చెప్పి, ఎలాంటి పూజలు జరుగుతాయి ఆ రోజు ఇక్కడ? మేము వామాచార మార్గంలో బిందు పూజ కాకుండా మిగతా 4 రకాల పూజలు చేస్తామమ్మా. ఇక్కడ వైన్తో అభిషేకం చేయటం, నిమ్మకాయల మాల వేయటం, వైను అభిషేకం, ముఖ్యంగా దిష్టి తీస్తాం. ఇక్కడ ఎంత కష్టాల్లో ఎంతోమంది జుట్టు ఊడిపోతుందని, కడుపులో నొప్పులని, తలనొప్పులని, మాకు కలిసి రావట్లేదని చెప్పి వ్యాపారాలు దృష్టి తగిలి మేము ఇబ్బంది పడుతున్నాం, ఎవరో ప్రయోగం చేశారు, ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ జాతకం చూసి జాతకాన్ని బట్టి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి అనిపించినప్పుడు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, స్వాతి నక్షత్ర దినాల్లో వాళ్ళకు ఒక టైం కేటాయించి బలిహరణాలతో సహా కోశమాండ దీపారాధన, 19 రాజకీయ పదవులు కావాలనుకునే వాళ్ళకి కోశమాండ దీపారాధన,
19 అమావాస్యలు 19 బూడిద గుమ్మడికాయలతో దీపారాధన చేసినట్లయితే, అంటే 38 దీపాలు వెలిగించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ ఎలక్షన్లో గెలవటం జరిగే తీరుతుందన్నమాట. మన దేవాలయమే కాదు, ఏ కాలభైరవ దేవాలయాల్లో అలా చేసినప్పుడు కూడా నువ్వుల నూనెతో చేసేటువంటి దీపారాధన. తర్వాత అష్టమ శని, అర్ధాష్టమ శని, సాడే సాతి, ఏలినాడు శని అంటారు కదా, ఈ దోషాలు ఉండే వాళ్ళకు కూడా కాలభైరవుడు చాలా అద్భుతంగా ఉపయోగపడతాడు. ఎందుకంటే గురువు చెప్పిన మాట, సశిష్యుడు సద్గురువు మాట తప్పడు కదమ్మా. కాలభైరవుడు శనీశ్వరుడు వారి యొక్క గురువు అన్నమాట. అంచేత శని దోషాలున్నా, మంత్రదోషాలున్నా, దిష్టి దోషాలున్నా, ఏదైనా శత్రుబాధలు, ముఖ్యంగా శత్రుబాధలు ఉన్నప్పుడు కాకరకాయతో దీపం పెట్టిస్తాం. తర్వాత స్వామివారికి వైన్తో అభిషేకం చేసి, తర్వాత బలి పశువులు కూడా ఇచ్చి చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ వామాచార తంత్రంతో చేస్తామన్నమాట. అలాంటప్పుడు శత్రు బాధలు కూడా నివారణ అవ్వటం. శత్రువులు కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు, ఆ కోర్టు కేసుల్లో ఉండేవాళ్ళు కూడా ఒక స్లిప్ మీద ఆ కోర్టు కేసు నెంబరు అవన్నీ రాసేసి, వాళ్ళ సమస్య రాసి స్వామి దగ్గర పెట్టడం. ఆ సమస్య రాసినటువంటి చిట్టీల్లే హోమంలో స్వాహాకారం చేసినప్పుడు అవి వేస్తూ ఉండటం. ఇలా చేసినట్లయితే ఆవాల నూనెతో కానీ, విప్ప నూనె, స్వామికి బాగా విప్ప నూనె అంటే ఇష్టం, విప్ప నెయ్యి అనాలి దాన్ని. విప్ప పువ్వుతో, విప్ప గింజలతో చేసిన నేతితో చేయటం. తర్వాత అల్లము, వెల్లుల్లి, శొంఠి, మిరియాలు, తెల్లావాలు, వీటితో ఆ కోర్టు కేసు నెంబరు ఇవన్నీ వేసి ఆ పదార్థాలతో పాటుగా ఆ పేపర్ని భుజపత్రి మీద, కాగితం మీద రాసినటువంటి వాటిని కూడా ఆ హోమగుండంలో వేయటం వల్ల కూడా ఆ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయమ్మా. తప్పనిసరిగా పరిష్కారం అయిన వాళ్ళు ఎంతోమంది, మీతో కొంతమంది మాట్లాడారు. గురుగారు, చాలా మంది చాలా దూరాల నుంచి వస్తున్నారు, మెయిన్లీ హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు, ఇంకా చాలా దూరంలో ఉన్న వాళ్ళు రాలేదు. అవును, చాలా దూరం నుంచి వస్తారు. మరి మీరు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వగలుగుతారు వాళ్ళకి? అంటే ఆన్లైన్ లో జాతకాలు చెప్పడం అలాంటివి ఏమైనా జరుగుతాయి? అయితే ఇక్కడికి వచ్చే వారి కోసం రూములు నిర్మాణం లేదు, 2-3 రూములే ఉన్నాయమ్మా. ఏదైనా పెద్దవాళ్ళు ఫ్యామిలీతో వచ్చారు అనుకునేటప్పుడేమో రూములు ఖాళీ ఉంటే రూములు కేటాయిస్తాం. ఒకవేళ వైద్యం కోసం వచ్చేటప్పుడు కూడా ఒక 5 రోజులు 10 రోజులు ఉంటారు. గోపంచక వైద్యం కూడా చేస్తామమ్మా మేము. ఆ సందర్భంలో వారికి వైద్యం కోసం వచ్చే వారికి మటుకు తప్పకుండా రూమ్ అలాట్ చేసే పరిస్థితులు ఉంటాయి. మామూలుగా పూజలు పురస్కారాల కోసం ఏదైనా 3 నిద్రలు, ఈ క్షేత్ర మహిమ ఏంటంటే 3 పగళ్ళు 3 రాత్రులు ఇక్కడ నిద్రించినట్టయితే ఏదైనా ఒక కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనబడేటువంటి యంత్రాలతో మేము స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగిందనమాట. అలాంటి సందర్భాల్లో హాల్లో పడుకోవటం, ఇప్పుడు మనకు కనపడేటువంటి హాల్లోనే పడుకుంటారు. ఒక 50 మంది వరకు పైన కానీ కింద కానీ ఒక 50-60 మంది వరకు మేమే టిఫిన్, అల్పాహారాలు, మేమే భోజన వసతులు, బాత్రూమ్, లెట్రిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక 10 మంది 15 మంది ఎప్పుడూ ఉంటారు ఇక్కడ. ప్రతినిత్యం అన్నదానం కూడా జరుగుతుందమ్మా. అన్నదానం కూడా చాలామందికి అన్నదానం ప్రతిరోజు, ఇప్పుడు మీరు చూచారు, ఒక 100 మంది కనీసం అల్పాహారం తీసుకున్నారు కదా. అలా ఇక్కడ అల్పాహారం ఉంటుంది, భోజన వసతి ఉంటుంది, స్నానాధికాలు నిర్వర్తించే దానికోసం బాత్రూములు అవన్నీ ఉన్నాయి. నిద్రించే దానికోసం గదులు లేవు, నిర్మాణం చేయాలని ఆలోచన ఉంది. దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. గురుగారు, ఇంకో మాట కూడా విన్నాను, మీరు ఉచితంగా కూడా ఒక రోజు ప్రత్యేకంగా జాతకాలు చెప్తారని. మరి ఏ రోజు చెప్తారు? అయితే 1వ తేదీ నాడు మొలల మందు, ఫైల్స్కి మందు, కిడ్నీ స్టోన్స్ మందు ఫ్రీగా ఇస్తాము. తర్వాత 1వ తేదీ 20 మంది రానివ్వండి, 30 మంది రానివ్వండి, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఎంతమంది ఉన్నారో అంతమందికి, చాలా వరకు ఏదైనా మరీ 3:30 దాటిపోయి కూడా మిగిలి ఉంటే మళ్ళీ నెక్స్ట్ 1st తారీఖుకి వాళ్ళకి టైం ఇవ్వటం జరుగుతుంది. సుమారు ఒక 25-30 మంది కన్నా పాపం డబ్బు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకి మేము ఉచితంగా జ్యోతిష్యం చెప్పి ఉచితంగా వైద్యం చేయాలని. ఇంకా మా ట్రస్ట్కి బాగా నిల్వ ధనం లేదు, కానీ బాగా ధనం ఉన్నట్టయితే, మాకు డోనర్స్ ఎక్కువ మంది లేరు. మేము మొదటి నుంచి నేను మీతో ప్రస్తావించేది, మేము గోశాల నడిచే దానికోసం, స్పాన్సర్ చేసేవారి కోసం, దత్త తీసుకునే వారి కోసం, దానం చేసేవారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ సందర్భంగా ఎక్కువ మందికి సేవ చేయలేకపోతున్నాం. మరీ జ్యోతిష్యం డబ్బు పెట్టి చెప్పించుకోలేని వాళ్ళు, వైద్యం ముఖ్యంగా ఫైల్స్, కిడ్నీ స్టోన్స్కి, ఇంకా చిన్న చిన్న వైద్యాలకి, దేనికైనా సరే గోపంచక వైద్యం ద్వారా మేము చేసేటువంటి విధానంలో ఫ్రీగా జ్యోతిషం, ఫ్రీగా వైద్యం 1వ తేదీ ఎవ్రీ మంత్, ఏ నెల అయినా 1వ తేదీ 8 o'clock to 3:30 PM వరకు. గురుగారు, ముఖ్యంగా మరి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుందా మీ దగ్గర? ఆన్లైన్లో జాతకాలు చెప్పడం అలాంటివి జరుగుతాయా? అవునమ్మా, ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతం వాళ్ళు ఒక 2 hours జర్నీ వచ్చేస్తారు. చాలా మంది కూడా వచ్చారు పక్కల. అవును, హైదరాబాద్ జనం ఎక్కువ మంది వస్తారు మా ఆశ్రమానికి. ఒకవేళ ఏ కడప నుంచో, కర్నూలు నుంచో, అనంతపురం నుంచో, ఏ జగిత్యాల నుంచో, కరీంనగర్ నుంచో, విజయవాడ ప్రాంతం నుంచో, రాజమండ్రి నుంచో రావటం వ్యయ ప్రయాసాలు కదా. అలా కాకుండా మేము ఆన్లైన్లో కూడా చూచి
వారికి ఒక టైం ఒక 10 రోజులు వారం రోజులు టైం తీసుకుని ఉన్న లైన్లో క్యూలో ఉన్న వాళ్ళని బట్టి ఎవరు ముందు మనకి జ్యోతిష్యం చెప్పమని అడిగారు అనే దాన్ని బట్టి మేము 1, 2, 3, 30, 40 అని వేసేసుకుని ఎప్పుడు ఒక 20, 30 అన్న పెండింగ్ జాతకాలు ఉంటాయమ్మా. దాన్ని బట్టి ఒక వారం 10 రోజులు సమయం తీసుకుని మేము చెప్పడం జరుగుతుంది అన్నమాట. వాడికి ఫోన్లో చెబుతాము, జాతకాన్ని మొత్తం వాట్సాప్లో పంపించేస్తాము. మేము ప్రింట్ తీసిన జాతకంలో మేము పరిష్కరించినటువంటి మా చేతి రాతతో కూడినటువంటి జాతకాన్ని వారికి వాట్సాప్లో పంపడమే కాకుండా వాయిస్ మెసేజ్ కూడా చేస్తాము. వాళ్ళకి సంతృప్తి లేకపోతే ఒక 2-3 మినిట్స్ వాళ్ళు మాట్లాడితే ఇంకేదైనా సందేహాలు ఉంటే కూడా ఆ జాతకాన్ని బట్టి మేము సమాధానాలు చెప్పడం జరుగుతుందమ్మా.